ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి అడ్డగా మన భాగ్యనగరం ఉండేది. స్వచ్ఛమైన గాలికి నిలయంగా ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుంది. ఎంతలా అంటే మన దేశ రాజధాని ఢిల్లీని తలదన్నే విధంగా భాగ్యనగరంలో కాలుష్య స్థాయి రికార్డ్ అవుతుంది. దీంతో పర్యావరణవేత్తలతో పాటుగా నగరవాసులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నేడు వాయు కోరల్లో చిక్కుకుంటుంది. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు హైదరాబాద్ సరాసరి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక్కరోజు కూడా నాణ్యమైన గాలిని చూపించకపోవడం ఆందోళనకరంగా పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. గడిచిన 4 ఏళ్లలో డిసెంబర్ నెల వాయు కాలుష్యాన్ని పరిశీలిస్తే ఈ ఏడాది పరిస్థితి అత్యంత దయానీయంగా ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్లో AQI సగటు 185గా నమోదైంది. ఈ గణాంకాలు పరిశీలిస్తే గతంలో ఎన్నడూ లేని రికార్డును సృష్టించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం AQI 50 లోపు ఉంటేనే స్వచ్ఛమైన గాలిగా పరిగణిస్తారు. హైదరాబాద్ లోని పలు కీలక ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచి ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. అమీన్పూర్ ప్రాంతంలో 201గా నమోదైంది. సోమాజిగూడ, బొల్లారం, పాషమైలారం, బంజారా హిల్స్, సనత్ నగర్, రామచంద్రపురం వంటి ప్రాంతాల్లో సైతం కాలుష్యం 170 నుంచి 189 మధ్య AQI నమోదైంది. ఢిల్లీ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లోను వాయు కాలుష్యం ప్రమాదకరంగా పెరగడం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.